పెద్దనా మీ పేరేం పేరే? నా పేరు జంగయ్య, మాజీ సర్పంచ్ కుట్ర. నేను ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. ఈ సంవత్సరం మన ఎమ్మెల్యే ఎలక్షన్ నుంచి బీజేపీలోకి వచ్చిన. ఎందుకు ఆ పార్టీని వదులుకున్నారు? ఇక మాకు కొన్ని వ్యక్తిగత గతలతోటి ఎక్స్పెక్టేషన్. మోడీ ప్రభుత్వం మా పిల్లలు వింటలేరు. పిల్లలు మోడీ కావాలి మనకు. మీరు ఈ పార్టీలు కాంగ్రెస్ టీఆర్ఎస్ అనుకుంది. మోడీ చాలా సౌకర్యాలు చేస్తున్నాడు. పిల్లలు కానీ ప్రపంచ దేశాలలో పేరు ఉన్నది, మంచి అవకాశాలు ఉన్నాయి. మనం ఈ పార్టీ కావాలి, బీజేపీ కావాలని మా పిల్లలు ఒప్పుకుంటే సరే మంచిగా అందరం కలిసి పోదాం. అందుకని మా తోటి కార్యకర్తలు తీసుకొని నేను బీజేపీలోకి వచ్చినాను. పిల్లల కోసం బీజేపీ జెండా పట్టుకోరు. దీన్ని పెట్టుకున్నాం. ఆయన మోడీ చేసిన ప్రభుత్వం వల్ల ఇంత మంచి పథకాలు ఉన్నాయి, అంత మంచి పథకాలు ఉన్నాయి. మా ఊళ్ళో 90% మాత్రం బీజేపీ. ఇది ఇంతమంది ఎవరిని అడుగు బీజేపీ, ఒక్క లేకుండా బీజేపీ, ఒక్కరిని అడుగు మొత్తం బీజేపీ అంటారు. టీఆర్ఎస్ అన్నారు, కాంగ్రెస్ అన్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మోసం చేశారు కానీ మంచిగా టీఆర్ఎస్ పని చేసింది, ప్రజలు ఆదుకున్నది. కానీ ఇంత మంచి అవకాశాలు మటుకు ఏ ప్రభుత్వం లేయలేదు. మంచి ప్రభుత్వం ఇది. భరత్కి ఇచ్చేది మాకు ఎప్పుడు ఏముందంటే, రావణ్ సార్ మాకు ఎంపీగా ఉండి టీడీ ప్రభుత్వం నుంచి ఎంతో పనులు చేసిన ఆయన సౌకర్యాలు కూడా చేసిండు. ఎన్నో అవసరం. ఇంకెందుకు అచ్చంపేట నుంచి సిరిసిల్ల వరకు ట్యూబ్ లైట్ వేసిండు. మూల మళ్ళీ తమ్మలు వాతుకుంటే కట్టెలు వాతుకుంటే వేసిండు. ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే చేయలేదు. ఇన్ని రోజులు ఎన్ని ఉన్నారు కాంగ్రెస్ ఎంపీలు, ఎందుకు చేయలేదు? ప్రతి స్కూల్లో ఆయన పేరే ఉండదు, ప్రతి రోడ్లో ఆయన పేరు ఉండదు. ఆయన రాస్తారు. కాంగ్రెస్ మొన్ననే వచ్చింది కదా, కొంత టైం ఇవ్వాలి కదా. ముందు ఏం చేసింది? అంత రైతులు అన్నీ ఏం చేసి మొత్తం పొలాలు ఎండబెట్టి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి ట్రాన్స్ఫార్మర్లు గతి లేకుండా వాళ్ళకు చాలా రైతులకైతే అన్యాయం. కాంగ్రెస్ ఎప్పుడు మేలు చేయరు. ఈ బీజేపీ అన్న చేయాలి, చేసే టీఆర్ఎస్ అన్న చేయాలి, కానీ రైతులకు కాంగ్రెస్ చేయదు. బీజేపీకి 2 సార్లు అవకాశం ఇచ్చినాం కానీ సెంట్రల్లో మార్పు వరకు కూడా తప్పేముంది. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఏమవుతుంది? అనుకో అవకాశం ఇవ్వచ్చు, కానీ మోడీకి అయితే ఈసారి అయితే ఒక్కసారి అయితే మోడీకి ఇవ్వాలి అని ప్రతి ఒక్క పిల్లగాడు కానీ ప్రతి ఒక్క తండ్రి కానీ అదే పాట పాడుతుంది. ఆర్ఎస్పీ ఉన్నాడు, బహుజనవాదంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాడు. బహుజనుల్ని కాపాడుతా కేసీఆర్ బహుజన జెండా ఎత్తుకున్న ఈ అంశం ముందుకు వస్తుంది. ఏమన్నా కలిసి వస్తుంది? అది కరెక్ట్, కానీ నమ్మకం తక్కువ. అంటే చదువుకున్న వ్యక్తి మంచి వ్యక్తి అని అన్నాడు, కానీ నువ్వు పుట్టకు ఒక మాట మార్చుకుంటూ తిట్టా. నువ్వు అక్కడ పార్టీ మారుతావు, ఇక్కడ పార్టీ మారుతావు, ఒకరు అడ్డం పెడతావు, పుట్టు ఒకరు నిలువ పెడతావు. నేను ఎట్లా నమ్మాలి? మేము ఏ పార్టీని నమ్మాలి? నువ్వు అది కరెక్ట్ లేదా ఆయనకి. అందునుంచి మేమైతే వ్యతిరేకిస్తున్నాను. బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేడు ఈ పార్లమెంట్ పరిధిలో. ఎట్లా సాధ్యమవుతుంది భరత్? అది ఆయన అదృష్టం. భరత్గా 100 అవకాశం అయితే ఉంది. దేవుని దయవల్ల అయితే చెప్పలేము, కానీ ఆ భరత్కి అవకాశం ఉంది. తప్పితే ఆర్ఎస్ కుమార్కు. కానీ కాంగ్రెస్ అయితే లేదు. కాంగ్రెస్ అయితే 3వ స్థానంలో పోయిండు. లేదు, ఎవరు ఆడి మంచి కూడా లేదు. ఇదైతే గ్యారెంటీ. ముందే అర్థమైందా టీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరం అవుతుందని అర్థమైందా? మేము టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తాం అనుకున్నాం. మోసపోయి కొన్ని ఎమ్మెల్యేలకి వెళ్ళి మోసపోయింది, కానీ